హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎల్ఐసిలో ఉన్నటువంటి ఆధార్ శిల అనేటటువంటి ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఇది కేవలము స్త్రీల కొరకు మాత్రమే రూపొందించబడినటువంటి పాలసీ. ఎవరైతే ఆదాయం తక్కువగా ఉంటుందో వారి కొరకు ఎల్ఐసి వారు ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. కేవలం ఒక ఆధార్ కార్డు ఉంటే ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ పాలసీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎగ్జాంపుల్తో సహా మీకు ఈరోజు వివరిస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి ఆధార్ శిల స్పెషల్లీ ఫర్ ఉమెన్, అంటే ఉమెన్ కొరకు స్పెషల్గా డిజైన్ చేయబడ్డటువంటి ఈ పాలసీ. దీని యొక్క టేబుల్ నెంబర్ 944, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N309V02, ఏ నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లైఫ్ అష్యూరెన్స్ సేవింగ్ ప్లాన్. LIC's Aadhaar Shila is a plan designed exclusively for female lives, which offers a combination of protection and savings. ఎల్ఐసిలో ఉన్నటువంటి ఆధార్ శిల అనేటటువంటి పాలసీ ఆడవారి కొరకు మాత్రమే డిజైన్ చేయబడ్డ పాలసీ. ఇది ప్రొటెక్షన్ మరియు సేవింగ్స్ ఈ రెండింటికి సంబంధించిన కాంబినేషన్తో కూడుకున్నటువంటి పాలసీ. దిస్ ప్లాన్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ద పాలసీ హోల్డర్. ఓకే, పాలసీదారుడు పాలసీ కాల వ్యవధి మధ్యలో అన్ఫార్చునేట్గా, అంటే అనుకోకుండా డెత్ అయితే గనక వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా ఈ పాలసీ అనేది ఉంటుంది. ఎనీ టైమ్ బిఫోర్ మెచ్యూరిటీ, ఓకే, అండ్ ఎ లంసమ్ అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ఫర్ ద సర్వైవింగ్ పాలసీ హోల్డర్. అదేవిధంగా పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్నట్లయితే వచ్చేది మనకు మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది కూడా లంసమ్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ ప్లాన్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాం. మినిమం ఏజ్ అనేది 8 years కంప్లీట్ కావాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 55 years ఉండాలి. అయితే ఇక్కడ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అనేది 70 years. ఓకే, తర్వాత పాలసీ టర్మ్ అనేది మినిమం 10 years, మ్యాక్సిమం 20 years. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది సేమ్ యాజ్ ద పాలసీ టర్మ్. చూడండి, ఒకవేళ పాలసీ టర్మ్ 20 years తీసుకున్నట్టయితే కనుక ప్రీమియంని కూడా 20 years పే చేయాల్సి ఉంటుంది. అంటే పాలసీ టర్మ్ ఎంత ఉంటుందో ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా అంతే ఉంటుంది. సమ్ అష్యూర్డ్ అయితే మినిమం 75,000 ఈ పాలసీ తీసుకోవడానికి ఉంటుంది. మ్యాక్సిమం అనేది 3 లక్షల వరకు ఉంటుంది. ద బేసిక్ సమ్ అష్యూర్డ్ షెల్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5,000 ఫర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, 75,000 to 1,50,000. బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది 75,000 నుండి 1,50,000 మధ్య ఎవరైతే తీసుకుంటారో వారు 5,000 మల్టిపుల్స్లో తీసుకోవచ్చు. 1,50,000 పైబడి బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు 10,000 మల్టిపుల్స్ లోపల ఈ పాలసీని అప్ టు 3 lakhs వరకు కూడా తీసుకోవడానికి వీలుంటుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. రిస్క్ విల్ కమెన్స్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పాలసీ ఇన్క్లూడింగ్ ద మైనర్ లైవ్స్ ఆల్సో. చూడండి, ఈ పాలసీ ఇమ్మీడియట్గా, అంటే మనకు ఏ రోజైతే ఇష్యూ అవుతుందో ఆ రోజు నుండే మనకు రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్క్లూడింగ్ మైనర్ లైఫ్స్. అని ఎందుకు అన్నాడు అంటే ఆల్రెడీ మైనర్ 8 years దాటిన తర్వాతనే ఈ పాలసీ ఇస్తాం కనుక ఆ మైనర్ చైల్డ్కి కూడా రిస్క్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. నోట్ ఏంటంటే ద టోటల్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అండర్ ఆల్ పాలసీస్ issued to an individual under this plan shall not exceed rupees 3 lakhs.
ఒక స్త్రీ ఈ పాలసీని 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువసార్లు కూడా తీసుకోవచ్చు. కానీ అన్ని పాలసీలవి అంటే ఈ ఆధార్శిలకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ఎన్ని పాలసీలు తీసుకుంటుందో అన్ని పాలసీల సమ్ అష్యూర్డ్ అనేది 3 లక్షలకు మించకుండా మనము ఇవ్వడానికి వీలుంటుంది. రైడర్స్ ఓన్లీ 1 రైడర్ అవైలబుల్. ఏంటంటే ఎల్ఐసిస్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్కి సంబంధించి వీడియో మన ఛానల్లో ఉంది, లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వీలైతే ఈ వీడియోని కూడా మీరు చూడండి. పేమెంట్ ఆఫ్ ప్రీమియమ్స్. ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో చెల్లించవచ్చు. గ్రేస్ పీరియడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎవరైతే ప్రీమియంని చెల్లిస్తున్నారో వీరికి గ్రేస్ పీరియడ్ అనేది 30 డేస్ ఉంటుంది. మంత్లీ పే చేసేవారికి మాత్రం 15 డేస్ ఉంటుంది. లోన్ అనేది 2 సంవత్సరముల తర్వాత అవైలబుల్గా ఉంటుంది. సరెండర్ అనేది కూడా 2 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. డెత్ బెనిఫిట్. ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆన్ డెత్ డ్యూరింగ్ ఫస్ట్ 5 ఇయర్స్. ఈ పాలసీ తీసుకున్న తర్వాత మొదటి 5 సంవత్సరాల లోపల డెత్ జరిగితే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్. ఓకే. తర్వాత ఆన్ డెత్ కంప్లీషన్ ఆఫ్ 5 ఇయర్స్ బట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. 5 సంవత్సరముల తర్వాత డెత్ జరిగినట్లయితే మెచ్యూరిటీ కంటే ముందు, ఓకే, అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్ ఇఫ్ ఎనీ షెల్ బి పేయబుల్. ఓకే. తర్వాత మ్యాచ్యూరిటీ బెనిఫిట్. మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్ ఇది. సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్ ఇఫ్ ఎనీ షెల్ బి పేయబుల్. చూడండి, ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అనేది 110% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. 1 లక్ష తీసుకుంటే మనకు 110% అంటే 1,10,000 మనకు సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంటు. లాయల్టీ అడిషన్, దీని గురించి మన ఛానల్లో సెపరేట్గా వీడియో చేశాను, లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. ఈ ప్లాన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రూపంలో తెలుసుకుందాం. 25 సంవత్సరంలో ఉమెన్ స్త్రీకి 3 లక్షల సమ్ అష్యూర్డ్కి ఈ పాలసీ తీసుకుంటే వర్కింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పాలసీ టర్మ్ అనేది 20 ఇయర్స్, ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 20 ఇయర్స్. ఇక్కడ రైడర్ ఓన్లీ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆప్ట్ చేశాను, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనేది 10,851 సంవత్సరానికి, 924 నెలకి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 10,618 సంవత్సరానికి, 904 నెలకు ఉంటుంది. టోటల్ షిపేస్ ఈ 20 సంవత్సరముల పాలసీ టర్మ్లో ఆమె 2,12,593 రూపాయలు చెల్లిస్తుంది. రిటర్న్స్ మాత్రము 4,35,000 రూపాయలు వస్తుంది. చూడండి, 25 ఏజ్లో ఈ పాలసీ తీసుకుంటే టర్మ్ మరియు పీపీటీ 20 ఇయర్స్ ఉంటుంది. 45 ఏజ్కి మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. నేచురల్ రిస్క్లో 3,30,000 నుండి 4,65,000 వరకు ఉంటుంది. అదేవిధంగా యాక్సిడెంటల్ రిస్క్ అనేది జరిగినట్లయితే 6,30,000 నుండి 7,65,000 వరకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లాన్కి సంబంధించి టేబుల్లో చూద్దాం. ప్లాన్ నెంబర్ 944 ఆధార్శిల, సమ్ అష్యూర్డ్ 3 lakhs,
పాలసీ టర్మ్ 20 years, పీపీటీ 20 years, డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ 3 lakhs, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10,851 ఉంటుంది, సెకండ్ ఇయర్ నుండి 10,618 రూపాయలు. అయితే ఈ స్త్రీ 2,12,593 రూపాయలు మొత్తం ఈ పాలసీకి చెల్లిస్తే రిటర్న్స్ 4,35,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ చూడండి, సంవత్సరాల వారీగా మనకు వచ్చేటటువంటి ఈ ప్లాన్కి సంబంధించి ఫీచర్స్ అనేది ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ న్యాచురల్ రిస్క్ జరిగితే 3,30,000 నుండి మనకు 4,65,000 వరకు కూడా మనకు బెనిఫిట్ వస్తుంది. యాక్సిడెంటల్గా ఏమైనా రిస్క్ జరిగితే కనుక 6,30,000 నుండి 7,65,000 వరకు ఈ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.